రాత్రి 11:30 వరకు హ్యాపీగా ట్రేడ్ జేసుకోవచ్చు. మన రెగ్యులర్ ఈక్విటీ మార్కెట్స్ టైమింగ్స్ ఏముంటాయి? పొద్దున 9:15 నుంచి సాయంత్రం 3:30 వరకు ఉంటాయి. కానీ కమోడిటీ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి 2 సెగ్మెంట్స్‌లో 9:00 నుంచి సాయంత్రం 5:00 వరకు, మళ్ళీ సెకండ్ సాయంత్రం 5 నుంచి రాత్రి 11:30 వరకు మనకి 2 సెషన్స్‌లో ఈ కమోడిటీ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి? మీరు ఆఫీస్‌లకెళ్తూ ఉండొచ్చు, కాలేజ్‌లకెళ్తూ ఉండొచ్చు, లేదా ఇంకా వేరే ఏ పని పొద్దున్న చేసుకున్నా కూడా సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత మీరు ట్రేడ్ చేసుకుంటూ డబ్బులనేది సంపాదించొచ్చు. అండ్ ఈ కమోడిటీ ట్రేడింగ్‌లోనే ట్రేడ్ చేస్తూ ఫుల్ టైమ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. సో, ఈ కమోడిటీ ట్రేడింగ్ అవ్వచ్చు, లేదా ఈక్విటీ ట్రేడింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి మంచి పూర్తి అవగాహన ఉండి, నాలెడ్జ్ ఉండి ట్రేడ్ చేస్తేనే మనము డబ్బులు లాస్ అవ్వకుండా ప్రాఫిట్ అనేది చేసుకుంటాం. కాబట్టి ఈ వీడియోలో మనము అసలు కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటి? దాంట్లో లెవరేజ్ ఎక్కువ అంటున్నాం కదా! ఎందుకు ఎక్కువొస్తోంది? దాన్ని ట్రేడ్ చేయాలంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి? అది ఫ్యూచర్స్‌లో ట్రేడ్ అవుతుందా? ఆప్షన్స్‌లో ట్రేడ్ అవుతుందా? ఈక్విటీలో ట్రేడ్ అవుతుందా? మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఇది లీగలా కాదా? దీని క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏంటి? దీంట్లో ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? ఇలా ఒకటి కాదు, 2 కాదు, కమోడిటీ ట్రేడింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో, ఈ వీడియో తర్వాత మీరు కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటి అని కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి ఇంక డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంక మొదలు పెడదామా? సో, ఫస్ట్ కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం నార్మల్ ఈక్విటీ ట్రేడింగ్‌లో మనం ఏం చేస్తుంటాము? హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఇలాంటి షేర్స్‌ని మనం బయింగ్ అండ్ సెల్లింగ్ అని చేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా సపోజ్ గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఇలాంటి నాన్ అగ్రో బేస్డ్ ప్రొడక్ట్స్, లేదా అగ్రో బేస్డ్ ప్రొడక్ట్స్ అయిన కాటన్ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, స్పైసెస్ అవ్వచ్చు, ఇలాంటి అగ్రో బేస్డ్ ప్రొడక్ట్స్ మీద మనం అలాంటి కమోడిటీస్ మీద మనం ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, దాన్నే మనము కమోడిటీ ట్రేడింగ్ అనేసి అంటాము. అండ్ ఈ కమోడిటీ ట్రేడింగ్ ఏదైతే ఉందో దీన్ని ఇంట్రడ్యూస్ ఎందుకు చేశారు? దీన్ని ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారు అంటే, దీన్ని మేజర్‌గా హెడ్జింగ్ పర్పసెస్ కోసము బిజినెస్ ఓనర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఎలాగో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక గోల్డ్ షాప్ ఉంది అనుకుందాం. ఒక గోల్డ్ షాప్‌లో సపోజ్ షాప్ మొత్తంలో ఒక 10 కిలోలు బంగారం ఉంది అనేసి అనుకుందాం. అండ్ ఇప్పుడు కరెంట్ డేట్‌న గోల్డ్ వాల్యూ ఒక 10 గ్రామ్స్ గోల్డ్ వాల్యూ ఒక 85,000 ఉంది అని అనుకుందాం. కానీ ఒక గోల్డ్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ గోల్డ్ షాప్ ఓనర్ ప్రాఫిట్ దేని మీద సంపాదిస్తూ ఉంటారు? గోల్డ్ మేకింగ్ చార్జెస్ ఏవైతే ఉంటాయో, ఆ మేకింగ్ చార్జెస్‌లో షాప్ ఓనర్ ప్రాఫిట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఇతని షాప్‌లో మొత్తంలో ఒక 10 కిలోల బంగారం ఉంది. రేపు పొద్దున జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, లేదా గోల్డ్ సప్లై అండ్ డిమాండ్ వల్ల ఏదైనా అవ్వచ్చు. గోల్డ్ ప్రైజింగ్ ఇప్పుడు 84,000, 80,000 దగ్గర ఉన్నది సడెన్‌గా 60,000కి వచ్చేసింది అని అనుకుందాం. అప్పుడేంటి? చాలా లాస్ అనేది వస్తుంది. మేకింగ్ చార్జెస్‌లో ప్రాఫిట్ కూడా దీన్ని కవర్ అనేది చేయలేవు. సో, అప్పుడు గోల్డ్ ఓనర్‌కి ఎవరికైతే ఉంటుందో చాలా పెద్ద లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఆపోజిట్‌లో సపోజ్ ఇప్పుడు 85,000కి కిలో బంగారం కొనుక్కున్నాడు. కానీ రేపు పొద్దున మ్యాటర్ ఏమవుతుంది? గోల్డ్ ప్రైస్ సడెన్‌గా షూట్ అయిపోయి 1,00,000 అయిపోతుంది. అప్పుడేంటి? ఈ గోల్డ్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు ఒక బిజినెస్ ఓనర్ ఏ యాంగిల్‌లో ఆలోచిస్తాడు? సడెన్‌గా రేపు ఈ రా మెటీరియల్ కాస్ట్ పడిపోతే, అంటే గోల్డ్ నా రా మెటీరియల్. సో, ఈ గోల్డ్ ప్రైస్ కనుక పడిపోతే నాకు లాస్ రాకుండా ఉండడానికి నేను హెడ్జింగ్ చేసుకోవాలి కాబట్టి, దానికోసం గోల్డ్ షాప్ ఓనర్స్ ఇలా కమోడిటీ ట్రేడింగ్స్ చేసుకుంటూ కమోడిటీలో హెడ్జింగ్ అనేది చేస్తుంటారు. సో, అదెలా చేస్తారు? సపోజ్ ఇప్పుడు వీళ్ళ షాప్‌లో ఒక 10 గ్రాములు బంగారం ఉంది అని అనుకుంటే, సిమిలర్‌గా ఒక 10 కిలోస్ గోల్డ్ కమోడిటీ మార్కెట్‌లో ఫ్యూచర్స్ లాట్‌ని సెల్ చేస్తారు. సో, ఇక్కడ వీళ్ళు కొన్న ప్రైస్, ఇక్కడ వీళ్ళు సెల్ చేస్తారు. సో, అప్పుడేం జరుగుతుంది? రేపు పొద్దున గోల్డ్ ప్రైస్ పడిపోతోంది అనుకోండి, ఈ ఫ్యూచర్ మార్కెట్‌లో ఏదైతే కమోడిటీ మార్కెట్‌లో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందో, అది వీళ్ళ హోల్డింగ్స్‌తో ఆఫ్‌సెట్ అయిపోయి వాళ్ళు బ్రేక్ ఈవెన్‌లోనే ఉంటారు. అండ్ తర్వాత వాళ్ళు ఏదైతే మేకింగ్ చార్జెస్‌లో ప్రాఫిట్ చేసుకుంటూ ఉంటారో, అది అలాగే కంటిన్యూ అయిపోతుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఎవరి బిజినెసెస్ అయితే రా మెటీరియల్స్ అంటే మనకి గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, కాటన్ అవ్వచ్చు, బార్లీ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, లేదా స్పైసెస్ అవ్వచ్చు, ఇలాంటి రా మెటీరియల్స్ కాస్ట్ వల్ల వాళ్ళ ఎండ్ ప్రోడక్ట్ కాస్ట్‌లో డిఫరెన్స్ వస్తుంది అని అనుకుంటే, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కమోడిటీ మార్కెట్స్‌లో హెడ్జింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో, బిజినెస్ ఓనర్స్ ఏమో హెడ్జింగ్ కోసం యూజ్ చేస్తుంటే, మీరు నేను మనలాంటి రిటైలర్స్ ఏమో దీన్ని ఒక ట్రేడబుల్ ఇన్‌స్ట్రుమెంట్‌గా మనకి గోల్డ్ మూవ్‌మెంట్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ మూవ్‌మెంట్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్ మూవ్‌మెంట్ అవ్వచ్చు, ఆ ఏదైతే ప్రైస్
మూవ్‌మెంట్ వస్తుందో, ఆ మూవ్‌మెంట్‌ని మనం క్యాప్చర్ చేసుకొని దాంట్లో ప్రాఫిట్ చేసుకోవడానికి మనంలో చాలామంది ఈ కమోడిటీ సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఒక ట్రేడింగ్ యాంగిల్‌లో కూడా ట్రేడ్ అనేది చేసుకుంటున్నారు. అండ్ టైమింగ్స్ మీకు ఆల్రెడీ చెప్పేసాను గదా! మార్నింగ్ 9 ఏఎం నుంచి 5 పీఎం వరకు ఏమో అగ్రి బేస్డ్ కమోడిటీ ట్రేడింగ్ అనేది అవుతుంది. అండ్ 5 పీఎం నుంచి రాత్రి 11:30 కొన్నిసార్లు యూఎస్ వాళ్ళ డే లైట్ సేవింగ్స్ ప్రకారం ఒక్కొక్కసారి 12 వరకు ఎక్స్‌టెండ్ అవుతుంది. ఆ టైంలో అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రేడింగ్‌లో ఏమో నాన్ అగ్రి బేస్డ్ కమోడిటీ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు అగ్రి బేస్డ్ కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటి? మనకి కాటన్ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, స్పైసెస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఇంకా మొత్తం లిస్ట్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుండొచ్చు. ఇవన్నీ మీకు అగ్రి బేస్డ్ ట్రేడింగ్. అండ్ నాన్ అగ్రి బేస్డ్ ట్రేడింగ్‌లో ఏమో మనకి నేచురల్ గ్యాస్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింక్ ఇలాంటివన్నీ కూడా మనకి నాన్ అగ్రో బేస్డ్ ట్రేడింగ్ వస్తుంది. అండ్ దీని కంప్లీట్ లిస్ట్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు మనకి ఈక్విటీలో ట్రేడ్ చేసే ఫెసిలిటీ మనకి ఎన్ఎస్‌సి ఇంకా బీఎస్‌సి ఎక్స్‌చేంజెస్ కల్పిస్తున్నట్టే ఇప్పుడు కమోడిటీ ట్రేడింగ్ కూడా మేజర్‌గా 2 ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్‌దేమో ఎన్‌సిడిఈఎక్స్. వీళ్ళేమో అన్ని అగ్రి బేస్డ్ కమోడిటీ ట్రేడింగ్‌ని ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ నాన్ అగ్రి బేస్డ్ ట్రేడింగ్ కోసం మనకి ఇండియాలో ఉండే మేజర్ ఎక్స్‌చేంజ్ వచ్చేసి ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్ మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇండియాలో మనము కమోడిటీ ట్రేడింగ్‌ని లీగల్‌గా ట్రేడ్ చేయడానికి ఈ 2 ఎక్స్‌చేంజెస్ మాత్రమే ఉన్నాయి సెబీ అండర్‌లో. కానీ మనకి వేరే థర్డ్ పార్టీ యాప్స్ అవ్వచ్చు, వెబ్‌సైట్స్ అవ్వచ్చు, ఎక్స్‌చేంజెస్ అవ్వచ్చు వాళ్ళందరూ కూడా మనకి కమోడిటీ ట్రేడింగ్ ఫీచర్‌ని లేదా ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. కానీ కంప్లీట్‌గా లీగల్‌గా 100% ట్రాన్స్‌పరెంట్‌గా మనం ఎన్ఎస్‌సి, బీఎస్‌సిలో ఎలా అయితే ఈక్విటీ ట్రేడ్ చేస్తూ ఉంటామో సిమిలర్ వేలో మనం కమోడిటీలో ట్రేడ్ చేయడానికి ఈ ఎన్‌సిడిఈఎక్స్ అవ్వచ్చు, ఎంసీఎక్స్ లాంటి ఎక్స్‌చేంజెస్‌నే మాత్రమే మనం యూజ్ చేసుకుంటే చాలా సేఫ్‌గా మనం కమోడిటీలో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. కమోడిటీస్‌లో మనం ట్రేడ్ చేయాలని అనుకుంటే ఇంకొక విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అది ఏంటంటే కమోడిటీ ట్రేడింగ్‌లో ఓన్లీ ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్ అంటే డెరివేటివ్ సెగ్మెంట్‌లో మాత్రమే మీరు ట్రేడింగ్ అనేది చేయగలుగుతారు. ఇప్పుడు మనం నార్మల్ ఈక్విటీ మార్కెట్‌లో ఎలా అయితే ఒక్క ఈక్విటీ షేర్ కొనుక్కొని మనం బయింగ్, సెల్లింగ్ చేస్తామో మనం కమోడిటీ మార్కెట్‌లో అది చేయలేము. మీరు కంపల్సరీ డెరివేటివ్స్‌లో అంటే ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్‌లో మాత్రమే మీరు ట్రేడింగ్ అనేది చేయగలుగుతారు. అంటే ఏంటి? మీరు సపోజ్ గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే మీరు లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ అనేది చేయలేరు. సో, మీరు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఆప్షన్స్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్‌ని మీరు తీసుకొని ఎక్స్‌పైరీ డేట్ వస్తుంటే దాన్ని రోల్ ఓవర్ చేసుకుంటూ ఉండాలి. కానీ మీరు ఈక్విటీలో లాగా బై అండ్ హోల్డ్ అనేది మనం కమోడిటీ మార్కెట్‌లో చేయలేము. ఇంకా కమోడిటీ ట్రేడింగ్‌లో ఎక్కువ వాల్యూమ్స్‌తో ఎక్కువ ట్రేడ్ అవుతున్న కాంట్రాక్ట్స్ లేదా కమోడిటీస్ ఏంటి అని మనం చూసుకుంటే దాంట్లో ఫస్ట్ వచ్చేసి నేచురల్ గ్యాస్, తర్వాత క్రూడ్ ఆయిల్, తర్వాత గోల్డ్ ఇంకా సిల్వర్ అనేది మనకి ఎక్కువ వాల్యూమ్స్‌తో ట్రేడింగ్ అనేది జరుగుతోంది. అండ్ ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా నాన్ అగ్రో బేస్డ్ కమోడిటీస్ మాత్రమే ఉన్నాయి. దీనికి రీజన్ మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏముండొచ్చు అంటే ఒకటి ఇవి సాయంత్రం 5 నుంచి రాత్రి 11:30 వరకు ఉంటాయి కాబట్టి ఎవరైతే పొద్దున ఆఫీసెస్ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు ఇవన్నీ చేసుకుంటున్నారో వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేయడం వల్ల దీంట్లో వాల్యూమ్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సెకండ్ రీజన్ ఏమి ఉండొచ్చు అని మనం చూసుకుంటే దీంట్లో మనకి జియో పొలిటికల్ అవ్వచ్చు లేదా ఓవరాల్ గ్లోబల్ ఎకానమీస్ మనకి యూఎస్ అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ యాక్టివ్ ఉండే టైం కాబట్టి ఆ టైంలో గోల్డ్ మూవ్‌మెంట్ అవ్వచ్చు, సిల్వర్ మూవ్‌మెంట్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ మూవ్‌మెంట్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్ మూవ్‌మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాలటిలిటీ అవ్వచ్చు, స్పైక్స్ అవ్వచ్చు ఎక్కువ వస్తుంటాయి. సో, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్స్ ఉంటారో ఆ వాలటిలిటీని, ఆ స్పైక్స్‌ని కూడా క్యాప్చర్ చేయడానికి వాళ్ళు ఈ సెగ్మెంట్స్‌లో ఎక్కువ ట్రేడింగ్ అనేది చేస్తుంటారు కాబట్టి మేజర్‌గా ఈ 4 కమోడిటీస్‌లో మనం ఎక్కువ వాల్యూమ్స్ అనేది చూస్తూ ఉంటాము. తర్వాత ఈ కమోడిటీస్‌లో అంటే గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ దీంట్లో ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో దీంట్లో మళ్ళీ మనకి సబ్ కేటగిరీస్ అనేవి మనకి ఎంసీఎక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఫస్ట్ మనకి గోల్డ్‌లో చూసుకుంటే గోల్డ్ మేజర్‌గా ఒక మెయిన్ గోల్డ్ కాంట్రాక్ట్ ఉంటుంది. అది 1 కిలోగ్రామ్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఏమనుకున్నాము మనకి కమోడిటీస్ అన్నీ కూడా డెరివేటివ్ సెగ్మెంట్స్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్స్ ఆప్షన్స్‌లో ఉంటాయి కాబట్టి ఒక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత అని చెప్పి మనకి ఇవి చెప్తుంది. సో, దాంట్లో ఫస్ట్ మనం గోల్డ్ మేజర్ కాంట్రాక్ట్ తీసుకుంటే అది 1 కిలో కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. అంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్‌గా ఇప్పుడు చూసుకుంటే 80-85 లాక్ ఆ కాంట్రాక్ట్ వాల్యూ అనేది ఉంటుంది. గోల్డ్ మేజర్ దాని కాంట్రాక్ట్. తర్వాత మనం సెకండ్ ఆప్షన్‌లో చూసుకుంటే గోల్డ్ మినీ ఉంటుంది. అది మనకి 100 గ్రామ్స్ కాంట్రాక్ట్. తర్వాత గోల్డ్ గినియా అని ఉంటుంది. అది 8 గ్రామ్ కాంట్రాక్ట్. తర్వాత ఫైనల్‌గా గోల్డ్ పెటల్స్ అని ఉంటుంది. అది మనకు చూసుకుంటే 1 గ్రామ్ అనేది మనకి దొరుకుతుంది. సిమిలర్‌గా సిల్వర్ కాంట్రాక్ట్ సైజ్ ఎంత? దాని వాల్యూ ఎంత అని మనం చూసుకుంటే సిల్వర్ మెయిన్ 30 కిలోగ్రామ్స్ ఉంటుంది. సిల్వర్ మినీలో 15 కిలోగ్రామ్స్, సిల్వర్ మైక్రోలో 5 కిలోగ్రామ్స్ కాంట్రాక్ట్స్ వాల్యూస్‌లో మనకుంటాయి. అండ్ ఇదే విధంగా మనం క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్ ఏవైతే కాంట్రాక్ట్ వాల్యూస్ లేదా సైజెస్ ఉంటాయో అది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ అందరికీ వచ్చే కామన్ క్వెషన్ ఏంటి? ఇప్పుడు దీంట్లో మనం ట్రేడ్ చేయాలంటే మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలి? దీన్ని మనం
ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అని కదా! సో, ఫస్ట్ మనం ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అని చూసుకుంటే, మీరు మీ రెగ్యులర్ బ్రోకర్స్ మనకి జెరోదా అవ్వచ్చు, అప్‌స్టాక్స్ అవ్వచ్చు, ఫైర్స్ అవ్వచ్చు, లేదా ఏంజెల్ వన్ అవ్వచ్చు, లేదా ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు, ఐసీఐసీఐ అవ్వచ్చు, కోటాక్ అవ్వచ్చు. ఇలా మీ దగ్గర ఏ బ్రోకర్ ఉంటే ఆ బ్రోకర్‌లో మీరు ఎంసీఎక్స్ కమోడిటీ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ చాలా బ్రోకర్స్‌లో ఏంటంటే మీరు ఈక్విటీ కోసం ఏదైతే మార్జిన్ ఉంటుందో దాన్ని మీరు కమోడిటీ కోసం కూడా యూజ్ అనేది చేసుకోలేరు. సో, మీరు ఈక్విటీలో సెపరేట్ మార్జిన్ మెయింటైన్ చేసుకోవాలి. కమోడిటీలో కూడా మీరు సెపరేట్ మార్జిన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. కానీ జెరోదా వాళ్ళు రీసెంట్‌గా ఒక కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చారు. మీరు ఈక్విటీ కోసం ఏదైతే క్యాపిటల్‌ని యాడ్ చేసుకుంటారో దాన్నే సేమ్ మీరు కమోడిటీకి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఫీచర్‌ని అనౌన్స్ అనేది చేశారు. సో, అది కూడా మీరు మీ ఏ బ్రోకర్‌ని వాడుతున్నారో, మీ బ్రోకర్ మీకు అలౌ చేస్తున్నారా లేదా అని మీరు చెక్ చేసుకొని, తర్వాత మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత కావాలి అని మనం చూసుకుంటే, మనకి మేజర్ కాంట్రాక్ట్స్ ఏదైతే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇవేవైతే మెయిన్ కాంట్రాక్ట్స్ ఉంటాయో, దీని కాంట్రాక్ట్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆల్మోస్ట్ 7-8 లాక్స్ మార్జిన్ అనేది కావాలి. సో, ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇవి హెడ్జింగ్ పర్పస్ కోసం ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు కానీ, మన రీటైలర్స్ ఎక్కువ ట్రేడింగ్ అనేది మినీ కాంట్రాక్ట్స్‌లో చేస్తారు. సో, అది మన గోల్డ్ మినీ అవ్వచ్చు, సిల్వర్ మినీ అవ్వచ్చు, అలాగే క్రూడ్ ఆయిల్ ఇంకా నేచురల్ గ్యాస్‌లో గూడా. సో, దాంట్లో క్యాపిటల్ రిక్వైర్మెంట్ మనం ఒక ఫ్యూచర్ లాట్‌లో ట్రేడ్ చేయడానికి ఎంత కావాలి అని మనం చూసుకుంటే అరౌండ్ 70,000-80,000 మధ్యలో మనకి ఒక ఫ్యూచర్ లాట్‌ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అదే ఆప్షన్స్‌లో చూసుకుంటే అది ఇంకా తగ్గిపోయి మనకి ప్రీమియమ్స్‌ని బట్టి ఏ స్ట్రైక్ తీసుకుంటున్నాము, ఎంత ఔట్ ఆఫ్ ద మనీ, ఎంత ఇన్ ద మనీ ఈ బేసిస్ మీద ప్రీమియంని బట్టి అది మళ్ళీ క్యాలిక్యులేట్ అనేది అవుతుంది. సో, మాక్సిమం మన రీటైలర్స్ అందరూ ట్రేడ్ చేసే మినీ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికోసం మీ దగ్గర ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేయాలంటే 70,000-80,000 మీ దగ్గర క్యాపిటల్ అనేది ఉండాలి. అండ్ తర్వాత మీరు ఏదైతే ఇయర్ ఎండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ చేసుకుంటారో దానికి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మీ నార్మల్ క్యాపిటల్ గెయిన్స్‌లో మీరు పే చేయాల్సింది ఉంటుంది. ఇంకా మీరు కమోడిటీలో ట్రేడ్ చేసేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఎక్స్‌పైరీ డేట్ లేదా సెటిల్‌మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చెప్పి. సో, మీరు మార్కెట్‌లో స్టాక్ మార్కెట్‌లో వింటూ ఉంటారు కదా! ఒక పలానా వ్యక్తి 30,00,000, 40,00,000, 50,00,000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇలా కమోడిటీ ట్రేడింగ్‌లో ట్రేడ్ చేసే డబ్బులనేది పోగొట్టుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక్క విషయం మర్చిపోతారు ఏంటంటే కమోడిటీ ట్రేడింగ్‌లో మనకి ఫిజికల్ సెటిల్‌మెంట్ అనేది ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఒకవేళ గోల్డ్ మేజర్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, కిలో బంగారంది కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో, దాంట్లో గనక మీరు ట్రేడ్ తీసుకున్నారు. సపోజ్ మీరు ఒక ఫ్యూచర్ లాట్‌ని బై చేశారు అని అనుకుంటే, అది మంత్లీ కాంట్రాక్ట్ ఎండ్ అవుతుంది. సో, మనకి గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు దీంట్లో గూడా మనకి ఎవ్రీ మంత్ ఎక్స్‌పైరీస్ అనేవి ఉంటాయి. సో, సపోజ్ ఇప్పుడు మీరు అక్టోబర్ మంత్ లేదా నవంబర్ మంత్ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ తీసుకున్నారు. ఒక ఫ్యూచర్ లాట్ తీసుకున్నారు అని అనుకుంటే, అది గనక మీరు స్క్వేర్ ఆఫ్ చెయ్యలేదు అని అనుకుంటే, ఈ 1 కిలో గోల్డ్ ఏదైతే ఉంటుందో, మీరు మేజర్ లాట్ 7-8 లాక్స్‌లో తీసుకున్నప్పటికీ కూడా దాన్ని మీరు ఫిజికల్ డెలివరీ అనేది తీసుకోవాలి. మీరు స్క్వేర్ ఆఫ్ చేసుకోకపోతే. అంటే మీరు 1 కిలో బంగారం అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్‌పైరీ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్పుడు గనుక మీరు లాస్‌లో ఉన్నారని అనుకుంటే, అంత బంగారం మీరు పర్చేస్ చేయలేరు కాబట్టి దానికి పెనాల్టీస్ అవ్వచ్చు అవన్నీ పడి చాలా ఎక్కువ లాస్ అనేది వస్తుంది. సో, అందరూ చాలా కేర్‌ఫుల్‌గా దృష్టిలో పెట్టుకోవాల్సిందేంటంటే ఎక్స్‌పైరీ డే ఏదైతే వస్తుందో దానికంటే 1 వీక్ ముందర నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ బ్రోకర్స్ కూడా మీ పొజిషన్స్‌ని మీరు స్క్వేర్ ఆఫ్ చేసుకోండి, సెటిల్ చేసుకోండి అని చెప్పి నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటారు. బట్ మీరు కూడా చాలా యాక్టివ్‌గా ఎక్స్‌పైరీ డే వస్తోంది అనంటే దానికంటే 1 వీక్ ముందర లేదా ఇంకా బెటర్‌గా 2 వీక్స్ ముందర నుంచే మీ కాంట్రాక్ట్స్‌ని మీరు ఎగ్జిట్ అనేది అయిపోతూ ఉంటే మీరు ఆ ఫిజికల్ సెటిల్‌మెంట్ అనే ప్రాబ్లమ్‌లోకి పడకుండా పెనాల్టీస్ అవ్వచ్చు, సెటిల్‌మెంట్స్ అవ్వచ్చు ఇవన్నిట్లో పడకుండా జస్ట్ మీరు ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తున్నారో దాని వరకే మీకు రెస్ట్రిక్ట్ అనేది అవుతుంది కాబట్టి ఆ విషయం చాలా 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 గుర్తుపెట్టుకోండి కమోడిటీలో ట్రేడింగ్ చేసేటప్పుడు. తర్వాత కమోడిటీ ట్రేడింగ్‌లో మీరు ఇండెక్స్ ట్రేడింగ్ గూడా చేయొచ్చు. అది ఎలాగా అని మనం చూసుకుంటే ఇప్పుడు మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలాగైతే ఈక్విటీ కోసం ఉన్నాయో ఇప్పుడు నిఫ్టీ అంటే ఏంటి? ఇండియాలో ఉండే టాప్ 50 హైయెస్ట్ మార్కెట్ క్యాప్ కంపెనీస్. బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి? ఇండియాలో ఉండే టాప్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కలిపి ఉన్న ఇండెక్స్. సో, ఇప్పుడు అదే విధంగా మనకి గోల్డ్ ఇంకా సిల్వర్ ఈ రెండిటిని రిప్రజెంట్ చేసే ఇండెక్సే మనకి బులియన్ ఇండెక్స్. సో, మీరు వింటూ ఉంటారు కూడా బులియన్ ఇంత పెరిగింది, ఇంత తగ్గింది అని. సో, ఆ బులియన్ ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే మనకి గోల్డ్ ఇంకా సిల్వర్ ఈ 2 ప్రైస్ మూవ్‌మెంట్స్ కంబైన్డ్‌గా ఎంత మూవ్ అయితుందని చెప్పి మనకి బులియన్ ఇండెక్స్ చెప్తుంది. అండ్ ఆ బులియన్ ఇండెక్స్‌లో కూడా మనము ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్‌లో మనం ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. సో, ఇదేమో గోల్డ్ ఇంకా సిల్వర్‌ని రిప్రజెంట్ చేస్తోంది.
ఇప్పుడు మెటల్స్ కోసం మెటల్ ఇండెక్స్ కూడా ఉంది. అండ్ దాంట్లో మనకి అల్యూమినియం అవ్వచ్చు, కాపర్, లెడ్, జింక్, నికెల్ ఇవన్నీ కలిపి మనకి మెటల్ ఇండెక్స్ అనేది ఉంటుంది. తర్వాత క్రూడ్ ఆయిల్ ఇంకా నేచురల్ గ్యాస్ కలిపి మనకి ఒక ఎనర్జీ ఇండెక్స్ కూడా ఎంసీఎక్స్ వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో కూడా మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కమోడిటీలో ట్రేడ్ చేస్తున్నారు అని అనుకుంటే దాంట్లో లిక్విడిటీ అవ్వచ్చు, వాల్యూమ్స్ అవ్వచ్చు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసుకొని తర్వాతే ట్రేడ్ అనేది చేయండి. తర్వాత కమోడిటీ మార్కెట్‌లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకొక సమ్మరీగా ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని మనం చూసుకుంటే ఫస్ట్ అడ్వాంటేజ్ లేదా ఫస్ట్ ప్రో ఏంటి అని మనం చూసుకుంటే మనకి గోల్డ్ ప్రైస్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, ఎనీ కమోడిటీ అవ్వచ్చు. ఇది మేజర్‌గా గ్లోబల్ సప్లై అండ్ డిమాండ్ ఫ్యాక్టర్స్ మీద దీని ప్రైజింగ్ అనేది డిసైడ్ అవుతుంది. ఒక్క ఇండివిడ్యువల్ అవ్వచ్చు, ఒక సింగిల్ ఎంటిటీ అవ్వచ్చు, వాళ్ళు గోల్డ్ ప్రైస్ ఎంతుండాలి అని డిసైడ్ చేయలేరు కాబట్టి మనకి ఏదైతే గోల్డ్ ప్రైజెస్ అవ్వచ్చు, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఎనీ కమోడిటీ ప్రైస్ అవ్వచ్చు దాని మ్యానిపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి అది ప్రాపర్‌గా సప్లై అండ్ డిమాండ్‌ని ఫాలో అవుతుంది కాబట్టి మనకి మంచి ప్రైస్ యాక్షన్‌ని ఫాలో అవుతూ మంచి లాంగ్ టర్మ్ ట్రెండ్స్ కూడా మంచిగా మనకి ఫాలో అనేది అవుతుంది. కమోడిటీ మార్కెట్ చాలా స్పెసిఫిక్‌గా. చిన్న చిన్న షార్ట్ టర్మ్ టైమ్స్‌లో చిన్న వాలటిలిటీ ఫ్లక్చుయేషన్స్ తీసుకురావచ్చేమో కానీ లాంగ్ టర్మ్‌లో కూడా మనకి చూసుకుంటే ఏదైతే కమోడిటీ ప్రైసింగ్ ఉంటుందో అది మేజర్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అనేది అవ్వదు కాబట్టి ఎవరైతే మంచి ప్రైస్ యాక్షన్‌లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కమోడిటీ మార్కెట్స్ అనేవి చాలా బెటర్‌గా సూట్ అనేది అవుతాయి. ఇంకా తర్వాత మేజర్ అడ్వాంటేజ్ నేను మీకు వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. అదేంటి మీరు పొద్దున ఇంకా ఏ పని చేసుకున్నా కూడా సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత మీరు కమోడిటీలో హ్యాపీగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ కమోడిటీ ట్రేడింగ్ 100% లీగల్, 100% ట్రాన్స్‌పరెంట్‌తో మన సెబీ రెగ్యులేషన్స్‌తో ప్రాపర్ ఎక్స్‌చేంజెస్‌తో మనకి ట్రేడింగ్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అందరూ హ్యాపీగా దీంట్లో మంచిగా మీకు నాలెడ్జ్ ఉంది. మీరు రిస్క్‌ని అర్థం చేసుకుంటున్నారు. మీరు ప్రో ట్రేడర్‌గా ఉన్నారు. మీరు మార్కెట్స్‌లో ఎలా ట్రేడ్ అవుతుంది, ప్రైస్ యాక్షన్ ఏంటి ఇవన్నీ మీరు ప్రాపర్‌గా ఉంటే మీరు కమోడిటీ ట్రేడింగ్‌లో హ్యాపీగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది మన క్రిప్టో అవ్వచ్చు, ఫారెక్స్ అవ్వచ్చు, ఇలాంటి షేడీ వరల్డ్స్ అవ్వచ్చు, షేడీ బ్రోకర్స్ అవ్వచ్చు, షేడీ ఎక్స్‌చేంజెస్ అవ్వచ్చు, ఇవన్నిట్లో కాకుండా ప్రాపర్ లెజిటిమేట్ వేలో మీరు హ్యాపీగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ గూడ్స్‌కి ఎలా అయితే హెడ్జింగ్‌గా యూజ్ చేసుకుంటున్నారో అదే విధంగా మనము మన ఈక్విటీ మార్కెట్స్ ఇప్పుడు మీరు రీసెంట్‌గా చూసుకుంటే నిఫ్టీ 7-8% క్రాష్ అనేది అవుతుంది లేదా ఫాల్ అనేది వస్తుంది. కానీ దానికి ఆపోజిట్‌లో గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంది. సో, మన రెగ్యులర్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోకి హెడ్జింగ్‌గా కూడా మనకి ఈ కమోడిటీ మార్కెట్స్ అనేవి మనకి హెడ్జింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌గా కూడా యూజ్ అవుతాయి. సో, ఇవన్నీ విధాలుగా మనకు కమోడిటీ ట్రేడింగ్ అనేది మనకి బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాయి. సో, ఇప్పుడు ఏదైతే అడ్వాంటేజెస్ ఉంటాయో దానికి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా! సో, ఇప్పుడు దాంట్లో మనం డిస్కస్ చేసుకుంటే దాంట్లో ఫస్ట్ ఏంటంటే హై వాలటిలిటీ అంటే మనకి క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్ అవ్వచ్చు ఇవన్నీ ఏంటంటే మనం ఇంట్రాడేలో పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే చాలా వాలటైల్‌గా అనేది ఉంటాయి. అంటే పైకి కిందకి ఏవైతే మూవ్స్ ఉంటాయో అవి చాలా క్విక్‌గా, చాలా ఫాస్ట్‌గా వస్తాయి. సో, మీరు 100% ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్ అయ్యుండి, ప్రో ట్రేడర్ అయ్యుండి మీరు మార్కెట్స్‌ని, సిట్యుయేషన్స్‌ని, ట్రెండ్స్‌ని ప్రాపర్‌గా అనలైజ్ చేయగలుగుతారు అని అనుకుంటేనే మీరు ప్రాఫిట్ అనేది సంపాదిస్తారు. లేదు అనంటే వీళ్ళు ఏదైతే లివరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారో అంటే మీరు ఇందాక చూడండి ఏదైతే గోల్డ్ మేజర్ కాంట్రాక్ట్ ఉందో 1 కిలో కాంట్రాక్ట్ అది ఆల్మోస్ట్ 80-85 లాక్ వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్‌ని మనం ట్రేడ్ చేస్తున్నాము. మనం నిఫ్టీలో రెగ్యులర్ కాంట్రాక్ట్ ఏంటి జస్ట్ 15-20 లాక్స్ అది కూడా ఇప్పుడు పెంచిన తర్వాత. కానీ గోల్డ్ మనము 85 లాక్ వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్‌ని మనం ట్రేడ్ చేస్తున్నాము. జస్ట్ ఒక 7-8 లాక్స్‌తో. దాంట్లో మనం ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్నామంటే అది ఇంకా తగ్గిపోయి 10,000-15,000తో అవుతుంది. సో, మీరు 10,000, 20,000, 30,000, 40,000 ఇలాతో స్టార్ట్ చేసినప్పటికీ కూడా మీరు అండర్‌లైన్ కాంట్రాక్ట్ వాల్యూ చాలా ఎక్కువతో ట్రేడ్ చేయడం వల్ల మీరు చిన్న చిన్న ప్రైస్ మూవ్‌మెంట్స్ వచ్చినప్పటికీ కూడా మీరు ఎక్కువ ప్రాఫిట్ లేదా ఎక్కువ లాస్ అనేది చేసుకుంటారు. సో, ఇదొక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాగా కూడా ఉంటుంది. సో, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రో ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఈ వాలటిలిటీని అర్థం చేసుకుంటూ లెవరేజ్ మీకు అడ్వాంటేజ్‌గా యూజ్ చేసుకునేలాగా ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. అండ్ తర్వాత ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ మనం చూసుకుంటే అది వాల్యూమ్స్ ఇంకా లిక్విడిటీ. మనకి గోల్డ్, సిల్వర్ ఇలాంటి కొన్నిట్లో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇలాంటి వాటిలో మనకి లిక్విడిటీ ఉంది. అది కూడా ఫ్యూచర్స్‌లో మనకి లిక్విడిటీ ఎక్కువుంది కానీ ఆప్షన్స్‌లో చూసుకుంటే ఇంకా లిక్విడిటీ అంత ఎక్కువ లేదు. ఈక్వల్ మంచి డీసెంట్ ఇనఫ్ లిక్విడిటీ ఉంది. మీరు ట్రేడ్ కూడా చేయొచ్చు, డబ్బులు సంపాదించు అంతా బానే ఉంది. కానీ మీరు ఒక్కసారి ట్రేడ్ తీసుకునే ముందర బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్ ఎంతుంది? వాల్యూమ్స్ ఎంతున్నయి? లిక్విడిటీ ఎంతుంది? అని మీరు అబ్జర్వ్ చేసుకొని తర్వాత ట్రేడింగ్ అనేది చేయండి. ఎందుకంటే మీరు ఆ బిడ్ అండ్ ఆస్క్ చూసుకోవట్లేదు అని అనుకుంటే మీకు స్లిప్పేజెస్ ఎక్కువొస్తాయి. లేదా సెటిల్‌మెంట్ అప్పుడు ఎక్స్‌పైరీ అప్పుడు కూడా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే కమోడిటీలో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో వాల్యూమ్స్ అవ్వచ్చు, లిక్విడిటీ అవ్వచ్చు డెఫినిట్‌గా చెక్ చేసి తర్వాతే ట్రేడింగ్ అనేది చేయాలి. ఇంకా ఫైనల్‌గా మేజర్ డిసడ్వాంటేజ్ నా పర్స్పెక్టివ్‌లో ఏంటి అనంటే జియో పొలిటికల్ టెన్షన్స్.
సో, ఇప్పుడు వార్ నడుస్తోంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పైకి కిందకి ఎక్కువ మూవ్ అవుతుంది. గోల్డ్ ఎక్కువ మూవ్ అవుతుంది. సో, మనకి వరల్డ్ ఎకానమీలో మన ఇండియా స్పెసిఫిక్‌గా కాకుండా దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏం జరిగినా గూడా మనకి కమోడిటీ మార్కెట్స్‌లో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, మీరు జియో పాలిటిక్స్‌ని, న్యూస్‌ని మొత్తం ఓవరాల్‌గా అన్ని న్యూస్‌ని, డేటాని, ట్రెండ్స్‌ని చాలా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసి, ఆ తర్వాతే మీరు ట్రేడింగ్ తీసుకుంటేనే మీరు బెటర్‌గా ట్రేడింగ్ అనేది అవుతుంటారు. బట్ ఆపోజిట్ సైడ్‌లో మీరు ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతుంది కాబట్టి, ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడింగ్ గూడా చేయొచ్చు. కానీ ఏదైతే షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో, దాన్ని హ్యాండిల్ చేయడానికి మీకు ఓవరాల్‌గా గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మంచిగా రిసర్చ్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి, అది అందరూ చేయలేరు కాబట్టి, దానికోసం గూడా నేను దీన్నొక నెగెటివ్ పాయింట్ లాగా మీకనేది చెప్తున్నాను. సో, ఈ వీడియో త్రూ కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటి? దాంట్లో ఎందుకు తీసుకొచ్చారు? దాంట్లో సెగ్మెంట్స్ ఎలా ఉంటాయి? దాంట్లో కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి? దాని మినిమమ్ క్యాపిటల్ ఏంటి? ఎందులో ట్రేడ్ చేయాలి? ఎలా ట్రేడ్ చేయాలి? లీగలా? కాదా? ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా మీకు క్లారిటీ, కన్‌ఫ్యూజన్ లేకుండా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కమెంట్ గూడా చేయండి. ఎందుకంటే అప్పుడు నాకు తెలుస్తది మీరు కమోడిటీ ట్రేడింగ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని చెప్పి. అప్పుడు నేను ఫ్యూచర్‌లో ఏంటంటే కమోడిటీ ట్రేడింగ్‌లో ట్రేడ్ చేయడానికి మనం ట్రేడింగ్ స్ట్రాటజీస్ అవ్వచ్చు. ఏది చూడాలి? ఎలా చూడాలి? లైవ్ ట్రేడింగ్ ఎలా చేయాలి? ఏ టైంలో మనకి బెస్ట్ టైమ్ కమోడిటీలో ట్రేడ్ చేయడానికి ఇలా కమోడిటీ ట్రేడింగ్ అరౌండ్‌గా ఒక సీరీస్ కూడా మీ అందరికి కోసం నేను ప్లాన్ అనేది చేస్తాను. సో, మీరు గనుక కమోడిటీ ట్రేడింగ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని అనుకుంటే నాకు కింద కమెంట్స్‌లో అడగండి. ఆ వీడియోస్ నేను మీకోసం డెఫినిట్‌గా చేస్తాను. అండ్ అంతే కాకుండా మీరు ఏదైతే ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, ఎలాంటి హెసిటేషన్ లేకుండా కింద కమెంట్‌లో అడగండి. అండ్ లేదు అనంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందులో జాయిన్ అయ్యి మీరు క్వెషన్స్ అడిగినా గూడా నేను, మన కమ్యూనిటీ అందరం హ్యాపీగా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా అనేది ఉంటాము. సో, ఈ వీడియోలో మీకు కమోడిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్, బేస్ లెవెల్ డీటెయిల్స్ వచ్చేసాయని అనుకున్నాను. సో, ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.